అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. మనం తడి బియ్యంని మిక్సీ పట్టుకొని జల్లెడ పట్టుకుంటాం కదా. జల్లెడ పట్టుకున్న తర్వాత వచ్చే రవ్వని ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికోసం 2 గ్లాసెస్ రవ్వ తీసుకొని 2 గ్లాసెస్ మినపప్పు నానబెట్టుకొని మిక్సీ పట్టుకొని ఈవినింగే నానబెట్టుకొని పెట్టుకోవాలన్నమాట. రవ్వని ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఇందులోకి సాల్ట్, వంట సోడా వేసుకొని కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా ఇడ్లీ పిండిలాగా ప్రిపేర్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అందులోకి ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇడ్లీలు అయితే పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకొని 10 మినిట్స్ పాటు ఆవిరి మీద కుక్ చేసుకున్నామంటే మనకు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఇడ్లీస్ మనకు రెడీ అయిపోతాయి. మార్నింగ్ టిఫిన్కి చాలా బాగుంటుందండి. మనం ఇట్లా రవ్వని ఎప్పుడు కూడా వేస్ట్ చేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇడ్లీ రవ్వ కింద చాలా బాగా వస్తాయి ఇడ్లీస్. ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే రెగ్యులర్గా రవ్వ మిగిలినప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటాను. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.